నమస్తే. మనం నిన్నటి నుంచి అంటే 2 రోజుల నుంచి ఒక వార్త బాగా వింటున్నాం. విజయసాయిరెడ్డి అంటే రాజ్యసభ సభ్యుడు, అలాగే ఒకప్పుడు వైసీపీలో కీలక నేత అంటే జగన్ తర్వాత విజయసాయిరెడ్డి సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆయన మీద ఇంతకు ముందు వచ్చిన ఎలిగేషన్సే కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఎలిగేషన్ వచ్చింది. అంటే డిఎన్ఏ టెస్ట్కి రావాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా ఉన్నది ఎండోమెంట్ కమిషనర్ శాంతి భర్త దీన్ని ఎలిగేషన్ చేస్తున్నారు. అసలు ఏమైంది? అసలు ఆవిడనేమో నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం విడాకులు ఇచ్చేసాను, నేను ఇంకో హస్బెండ్ని చేసుకున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క విజయసాయిరెడ్డి నాకు సంబంధం లేదు, దాంట్లోకి నన్ను లాగుతున్నారు అని అంటున్నారు. అయితే ఈయన నిన్న చెప్పిన ప్రెస్ మీట్ ప్రకారం అసలు నా పిల్లడే కాదు, నాకున్నదే 2 అమ్మాయిలు, వాళ్ళు కవల పిల్లలు, వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఇప్పుడు పుట్టిన బాబు ఎవరి బిడ్డ, డిఎన్ఏ టెస్ట్కి రెడీనా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్తే మధు సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా శాంతి గారికి పుట్టిన కొడుకు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన నా కొడుకు కాదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఎందుకు, అసలు ఎక్కడ వచ్చింది ఈ సమస్య అంతా? నేను అంటే 2013లో శాంతిని పెళ్లి చేసుకున్నాను, శాంతి కాలింగిరిని. సో 2015లో నాకు 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు, పాపలు. ఇప్పుడు వాళ్ళకు 9 years, అంటే 4th class. సో మేము 2013, 14, 15, 16, 17, 18, 19, 20, 21 వరకు అంత బాగానే జరిగింది. నేను 22లో తనకు 20లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఫస్ట్ జాబ్ పోస్ట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లాగా అసిస్టెంట్ కమిషనర్ ఇన్ దేవాదాయ శాఖ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లో. సో మా మధ్యలో ఎటువంటి గొడవలు ఏం లేవు, ఎక్కడ డైవర్స్ తీసుకోలేదు మధ్యలో. తను 2016లో ఏదో పెద్దల మధ్య తీసుకున్నాం అనేది ఒక ఫేక్ డాక్యుమెంట్. అది మొన్న క్రియేట్ చేసింది, జూన్ 11వ తారీఖు. మొన్న జూన్ 11వ తారీఖు తర్వాత తను క్రియేట్ చేసుకుంది. నిజానికైతే ఇటువంటి డైవర్స్ ఏమీ జరగలేదు. సో మీరు ఆ వీడియోలు కూడా చూసే ఉంటారు, డ్యాన్స్లు వేసేది, ఫోటోలు, అవన్నీ కూడా తను వైజాగ్లో అసిస్టెంట్ కమిషనర్ చేస్తున్నప్పుడు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ హైదరాబాద్లో చేస్తాను, తను ఏపీ గవర్నమెంట్లో చేస్తుంది. కాబట్టి నేను ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని. అవి 2021లో డ్యాన్స్లు వేసింది, కేకులు కట్ చేసింది. హ్యాపీ ఫ్యామిలీ. తను 2016లో ఒక విడాకులు తీసుకుంటే నేను అలా వెళ్ళి డ్యాన్స్ వేయలేను కదా. సో దట్ షోస్ ఇట్ ఈస్ ఎ డమ్మీ డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ క్రియేటెడ్ ఇన్ లాస్ట్ మంత్. కానీ ఇప్పుడు ఒక పక్క మీడియా మీకు సపోర్ట్ చేస్తూనే ఇంకో పక్క ఆవిడకు కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తుంటే ఒక దళిత మహిళకి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, ఒక మహిళ కాబట్టే ఇలా చేస్తున్నారు, అంటే మహిళ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి, ఆల్రెడీ విడాకులు ఇచ్చిన భర్త మళ్ళీ ఎందుకు సినిమాలోకి అంటే సీన్లోకి వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అసలు దీని అంతటి చూస్తే మీరేమంటారు? అసలు ప్రజలకు తెలియని నిజం ఏంటంటే విడాకులు జరగలేదు. అది ఫస్ట్ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది. ఇట్స్ మై హంబుల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఏపీ అండ్ తెలంగాణ, ఆల్ తెలుగు పీపుల్ ఆఫ్ 10 crores. అసలు మా మధ్య విడాకులు జరగలేదు. 2016లో అనేది డమ్మీ డాక్యుమెంట్. అది ఒక డమ్మీ డాక్యుమెంట్. అది మొన్న జూన్ 11, 2024లో మేము మ్యూచువల్లో అదే ఏదో డమ్మీగా నన్ను పెట్టించుకున్న సంతకం. భయపెట్టి థ్రెటన్ చేసి, నిజానికైతే ఇట్స్ ఫేక్ డాక్యుమెంట్. ఇఫ్ యూ వాంట్ దాన్ని మీరు ఫోరెన్సిక్ పంపించి చెక్ చేసుకోవచ్చు. అది డమ్మీ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు అంటే ఆవిడ ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది కాబట్టి చాలా మందిని కలిసి ఉంటారు. అందులో విజయసాయిరెడ్డి గారు అనుకోండి, అందులో ఇంకా వేరే ఎమ్మెల్యేలను కలిసి ఉండొచ్చు. కానీ మీరు విజయసాయిరెడ్డి గారే ఆ బిడ్డకి తండ్రి అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఎందుకు, అసలు ఆయన మీద అనుమానం ఎందుకు వచ్చింది? విజయసాయిరెడ్డి సారీ బిడ్డకు తండ్రి అని చెప్పట్లేదు మేడం. విజయసాయిరెడ్డి గారు మేబీ అంటే నా డౌట్స్ అవి. అండ్ ఇంకొక ఆయన పేరు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరూ నా యొక్క ఇన్వెస్టిగేషన్లో, నేను 2022, 23 ఈ 2 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. నేను వచ్చింది మొన్న జనవరి 2024. వచ్చిన తర్వాత నా బిడ్డ కాదు అని శాంతి చెప్పింది. ఫస్ట్ 12 నెలలు, అంటే 12 నెలలు అంటే చెప్పింది. ఫస్ట్ 12 నెలలు కడుపులో పడ్డప్పటి నుంచి బేబీ డెలివరీ అయ్యి 3 నెలల వరకు నా బిడ్డే అని చెప్పింది, తనే చెప్పింది. నేను కూడా అదే దీంట్లో ఉన్నాను, నమ్మాను నా బిడ్డ అనుకో. నేను లాస్ట్ జనవరిలో ఇక్కడికి వచ్చే ముందు ఒక 2-3 నెలల నుంచి లేదు నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, అందుకే నేను వేరే వాళ్ళతో ఐవీఎఫ్ చేసుకున్నానని ఒక డ్రామా మొదలుపెట్టింది. మరి ఐవీఎఫ్ అంటే ఇండియాలో భర్త పర్మిషన్ లేకుండా ఐవీఎఫ్ చేయరు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు ఆల్రెడీ. నువ్వు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు చేసుకున్నావు మన తల్లి అంటే, లేదు నాకు అవసరం బాబు కావాలనుకున్నా. అదే బాబు అయినా సరే నువ్వు నా ద్వారా చేసుకోవాలి కదా, ఐవీఎఫ్ అయినా సరే నా ద్వారా
డోనర్ ఐ షుడ్ బి ద డోనర్ అన్నాను. సో ఐ డోంట్ నో ద రీజన్. సరేనమ్మా చేసేసుకుని అయిపోయింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు డాక్యుమెంట్స్ చూపించండి, డాక్యుమెంట్స్ చూపించండి. ఏదో నన్ను తిప్పుతా ఉంది అటు ఇటు అది ఇది అని. సో అలా 2 నెలలు చేసింది. జనవరి అంతా కూడా అలాగే చేసింది. సరే మరి ఎవరితో ఐవీఎఫ్ చేసుకుంటే పెద్ద పెద్ద పేర్లు చెప్పింది. అందులో ఫస్ట్ టైం ఆమె విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్పింది. విజయసాయిరెడ్డి సార్ తోటి నేను డోనర్గా ఐవీఎఫ్ చేయించుకున్నాను. ఎందుకంటే సార్కి మగ పిల్లలు లేరు, ఆడపిల్ల ఉంది, అందుకే డోనర్ సార్ తోటి. సరే అదే అనుకున్నాం కాసేపు. మరి ఆ డాక్యుమెంట్స్ చూపించట్లేదు. సో అలా ఒక కొన్నాళ్ళంతా సతాయించింది. నేనైతే అన్నీ తెలియనంత వరకు నాకు రెస్ట్లెస్ ఉంటాను, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి. సో నా బిడ్డ కాదు అని నాకు కూడా ఒక డాక్యుమెంట్ చూపించింది. నేను ఈ 2022లో సెప్టెంబర్లో ఒక 1 వీక్ ఇండియాకి వచ్చాను. రప్పించింది అమ్మ ఇండియాకు, ఏదో అర్జెంట్ పని ఉందని. అప్పుడు వచ్చేటప్పటికే 1 వీక్ వచ్చినప్పుడు తనతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాను నేను. ఐ మీన్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు అప్పటికే తన కడుపులో 2 months బేబీ, అంటే 8 weeks బేబీ ఉన్నట్టు నాకు మొన్న జనవరిలో తెలిసింది. అదెలా తెలిసింది? మీ ఆవిడే చెప్పారా లేకపోతే? ఆమె కూడా ఒక డాక్యుమెంట్ చూపించారు. నేను ఐవీఎఫ్ అడుగుతున్నప్పుడు ఆమె ఒక డాక్యుమెంట్ చూపించారు. నువ్వు నన్ను సెప్టెంబర్లో వచ్చి కలిసినప్పుడు ఆల్రెడీ నా కడుపులో 8 weeks బేబీ, అంటే 2 months బేబీ ఉందని తనే చూపించింది. ఇట్ షోస్ ఇట్ ఇస్ నాట్ మై బిడ్, నా బిడ్డ. సరేనమ్మా, నా బిడ్డ కాదు, నిన్ను వదిలిచ్చేసుకుంటా. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డకి అసలు ఎలా జరిగింది? ఐవీఎఫ్ జరిగిందా? ఐవీఎఫ్ జరిగితే ఎవరు డోనరు? ఒకవేళ ఐవీఎఫ్ డోనర్ కాకపోతే ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరు? సో టెక్నికల్గా ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అసలు నేనైతే కాదని చెప్పే బాగుంది. నిన్ను వదిలేద్దాము అంటే రేపు పొద్దున ఇప్పుడు కానీ క్లినికల్ నాకు రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ బిడ్డ మళ్ళీ పెద్దగా అయిన తర్వాత 5-10 ఏళ్ళ తర్వాత డాడీ నువ్వే, తండ్రి నువ్వే నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. ద ఫ్యూచర్ కన్ఫ్యూజన్స్, కాంప్లికేషన్స్ ఉండకూడదు అంటే ఇప్పుడే ఆ బిడ్డకు DNA టెస్ట్ చేసి, నేనైతే ఏదైతే పేర్లు చెప్పాను ఆ పేర్లు నేను చెప్పింది కాదు, విజయసాయిరెడ్డి సార్ పేరు నేను చెప్పింది కాదు. తనే స్టార్టింగ్లో ఐవీఎఫ్ అంటే ఇది కాదు, అది నేను ఐవీఎఫ్ పెద్ద ఆయనతో చేయించుకున్నప్పుడు అది చూపించకుండా చివరికి ఫిజికల్ రిలేషన్ ఉన్నానని, ఫిజికల్ రిలేషన్ కూడా పెద్ద ఆయనతో ఉన్నాను, విజయసాయిరెడ్డి గారితో ఉన్నానని తనే చెప్పింది. సరే మరి ఆయన నిజమో కాదో మొత్తానికైతే నా బిడ్డ కాదు, ఆమె చెప్పిందే నన్ను జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సతాయించింది విజయసాయిరెడ్డి సార్. ఇక నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి నేను డైరెక్ట్గా డెలివరీ అయిన హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వైజాగ్కి వెళ్ళి కేషీట్స్ తీసుకున్నాను, మెడికల్ రికార్డ్స్. దాంట్లో నాకు ఎప్పుడు వినని పేరు, తెలియని పేరు, ఎప్పుడు చూడని వినని పేరు ఏంటంటే పి సుభాష్ అని అతను ఫాదర్కి హస్బెండ్ సిగ్నేచర్ పెట్టాడు. నేను షాక్, ఈయనెవరని. సో నేను ఆయన మీద ఇన్వెస్టిగేషన్ పెడితే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ జీపీ, గవర్నమెంట్ ప్లీడర్, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్. అతను గవర్నమెంట్ ప్లీడర్గా అక్కడ సైన్ పెట్టాడు. నేను ఆయనకు ఫోన్ చేసి అడిగాను, ఆయన ఫిజికల్గా ఎప్పుడు చూడలేదు, ఫోన్ చేసి అడిగాను, సార్ ఇది పరిస్థితి, ఇట్లా మీరు సైన్ పెట్టారు. రావు నేను సైన్ పెట్టాను అన్నాను. సైన్ పెట్టారు, ఎట్లా పెట్టారు అంటే అటెండీగా పెట్టాను అన్న. మీరు అటెండీగా పెట్టలేదు, ఇక్కడ ఫాదర్ హస్బెండ్గా ఉంది డాక్యుమెంటేషన్, మీరు ఎలా పెడతారు హస్బెండ్ ఫాదర్గా? అలా పెట్టడానికి లేదు, మీకు ఆయనకు రిలేషన్ ఏంది, బేబీకి రిలేషన్ ఏంటంటే నాకు ఏ రిలేషన్ లేదు, నేను DNA టెస్ట్ రెడీ అని అన్నాడు. రికార్డు కూడా అయింది, ఆ రికార్డు కూడా వైరల్ అవుతుంది. మీకు రికార్డు వచ్చిందా? మీకు రికార్డు వచ్చిందా? ఆ రికార్డు నేనే చేయించాను, అది వైరల్ కూడా ఇచ్చాను మీడియాకి ప్రూఫ్గా. సో తనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూడా అది ఆయన ఫస్ట్ ఆయనతో 2 సార్లు మాట్లాడు, 2 సార్లు అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఆ 2 సార్లు మాట్లాడి రికార్డ్ చేశాను. సో అదే స్టాండ్ మీద ఉన్నాడు. సో ఆయననేమో నేను కాదు అంటాడు. ఇప్పుడు శాంతి ఏమో నాకు చెప్పింది విజయసాయిరెడ్డి సార్ 4 సార్లు, 4 నెలలు. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ జనవరి నుంచి 5-6 నెలలు నేను మీడియా ముందుకు వచ్చి నిన్న 2 days కింద వచ్చాను. వచ్చి జరిగినట్టు చెప్పాను. ఈ జరిగిన సర్కమ్స్టెన్సెస్లో నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి, నాకున్న డౌట్స్ని బట్టి శాంతి నా ఆఫీస్కి వచ్చి నేను డ్యామేజ్ చేసింది, నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నన్ను డ్యామేజ్ చేసింది. నేను కూడా తన ఆఫీస్కి వెళ్ళి డ్యామేజ్ చేయలేదు. నా యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళ కమిషనర్కి, వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి రాసిచ్చాను. అది ఎలా లీక్ అయింది. నాకు డౌట్స్ ఉంటే పెట్టాను. నేను ఇదేం చెప్పట్లేదు, ఈయన చెప్పట్లేదు, నాకే ఇలా పేర్ల మీద డౌట్ ఉంది. సో నేను DNA టెస్ట్ పెద్ద విజయసాయిరెడ్డి సార్ అయినా, సుభాష్ రెడ్డి గారైనా, నేను ముగ్గురం DNA టెస్ట్కి రెడీ. ఆ బిడ్డకు తండ్రి ఎవరు ఇప్పుడే తెలియాలి. ఇప్పుడు తెలియకపోతే రేపొద్దున బిడ్డ పెద్దగా అయ్యే కొద్దీ ఒకవేళ అటు సైడ్ తండ్రి ఎవరు ఒరిజినల్ తెలియకపోతే, సొసైటీ తెలియకపోతే, ఆన్ పేపర్ క్లినికలీ ఆన్ పేపర్ తెలియకపోతే ఆటోమేటిక్గా నేను అవుతాను. ఈవెన్ డైవర్స్ తీసుకున్నా సరే నేను అవుతాను. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీడియా తరఫున మిమ్మల్ని, అందరి ప్రజల్ని, కోర్టుని, ప్రజలు కూడా ఆలోచించండి. ఇది చాలా క్రిటికల్ ఇష్యూ. సో ఇప్పుడే అబ్బాయికి నేను ఎవరైతే పేర్లు చెప్పాను, తప్పేం కాదు, నేను పేరు చెప్పడం తప్పు కాదు, నేను తప్పు చేయట్లేదు. సో తను శాంతి చెప్పిన పేరే నేను చెప్తున్నాను. సో పెద్ద మనసు చేసుకొని సుభాష్ రెడ్డి గారైనా సరే, విజయసాయిరెడ్డి గారైనా సరే, వాళ్ళ తప్పు లేకపోతే ముందుకు వచ్చి పరిస్థితి యొక్క గ్రావిటీ, ఇష్యూ యొక్క గ్రావిటీని గ్రహించి ముందుకు వచ్చి వాళ్ళు టెస్ట్కు చేయించుకొని ప్రూవ్ చేసుకుంటే దట్ షోస్ దేర్ ఇంటిగ్రిటీ. ఒకవేళ పెద్ద విజయసాయిరెడ్డి గారు కాకపోతే శాంతిగా చెప్పింది కాబట్టి శాంతి తరఫున ఒకవేళ తన ఫేమ్ డ్యామేజ్ ఏంటంటే ఈ ప్రజల ముందు, 10 కోట్ల ముందు ప్రజల ముందు సార్ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోయింది సార్ అని చెప్తాను.
కానీ ఇప్పుడు మీరు అంటే ఆవిడ ప్రకారం విజయసాయి రెడ్డి అంటున్నారు, కానీ ఆవిడ మీకు చెప్పారని చెప్పేసి, కానీ ఆవిడే మళ్ళీ మీడియా ముందర నా హస్బెండ్ నా మీద ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నాకు తండ్రి సమానుడు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? నా భార్య నాకు చెప్పింది, ఏ భర్త కూడా ప్రజల ముందుకు వచ్చి ఇద్దరు పిల్లల తల్లి అంటే నా ఇద్దరు కూతుర్లకు తల్లి ఆమె, ఏ భర్త కూడా అలా చెప్పడండి. ఏ భర్త అలా చెప్పడు. ఏ భర్త కూడా తన కట్టుకున్న ఫ్యామిలీని పిలుచుకోడు. కాబట్టి ఏ భర్త అలా చెప్పడం, భర్త ఇలాగ వచ్చి చెప్తున్నాడు అంటే దాంట్లో ఎంత నిజం ఉందనేది మీరే ఆలోచించాలి. నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ మనీ ఫ్రమ్ విజయ్ రెడ్డి సార్ ఆర్ పోతిరెడ్డి సుభాష్ గారు, ఎవరితో నాకు మనీ లేదు. ఆ బిడ్డకి ఎవరితో అంటే తెలియాలి. తెలియకపోతే రేపు టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. నా శాంతి ఏదో అంటుంది 30 కోట్లు అడిగాను 75 కోట్లు అడిగాను. సమస్య డబ్బు గురించి కాదు. డబ్బు అనేది సెకండరీ, డబ్బు కాదు నాకు కావాల్సింది. ఆ బిడ్డకు, ఆ చిన్న బిడ్డ దైవ స్వరూపంతో దేవుడితో సమానం. ఆ బిడ్డ కూడా రేపొద్దున ఈ సభ్య సమాజంలో గౌరవంగా బతకాలి అంటే, రేపొద్దున తలెత్తుకుని తిరగాలంటే నా తండ్రి ఇతను అని ఓరల్గా చెప్తే కాదు, ఓరల్గా చెప్పేది కాదు, ప్రూఫ్ ఉండాలి కదా. ఆ ప్రూఫ్ ఉంటే అబ్బాయి కూడా గౌరవంగా బతకగలుగుతాడు. నాకు ఫ్యూచర్ కన్ఫ్యూజన్స్ కాంప్లికేషన్స్ ఉండవు, నా పిల్లలకు కాంప్లికేషన్స్ ఉండవు, శాంతికి కాంప్లికేషన్స్ ఉండవు. సో దిస్ ఈజ్ మై. ఇందులో వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటంటే, మ్యూచువల్ గా మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఎందుకు మీడియా ముందరికి వచ్చారు? అంటే పెద్ద మనుషులు అని చెప్పేసి మీరు మీడియా ముందరికి వచ్చారా, లేకపోతే ఏదైనా థ్రెట్ ఉంటే వచ్చారా మీడియా ముందరికి? అదేం లేదు. యాక్చువల్గా ఇప్పుడు శాంతిని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తనే 12 నెలలు నేను అని చెప్పింది, 12 నెలలు నేనని చెప్పింది. తర్వాత ఒక 4 నెలలు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించట్లేదు. తర్వాత విజయసాయి పేరు చెప్పింది. తను చెప్పింది ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయి నేను హాస్పిటల్కి వెళ్తే కొత్త పేరు వచ్చింది, సుభాష్ రెడ్డి గారు. ఆయనకు ఫోన్ చేస్తే నేను కాదు, ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అంటాడు. ఇంత కన్ఫ్యూజన్లో ఈమెనేమో క్లెయిమ్ చేస్తుంది ఆయనే అని ఫోటోలు పంపిస్తూ ఉంది. మరి అయినప్పుడు ఇప్పుడు మీడియా కూడా ఆయన అడగండి, మరి అదైతే ఇప్పుడు ఆయన స్టాండ్ ఏంటో. నాకైతే స్టాండ్ చెప్పాడు, ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్, ఐఎమ్ నాట్ ద ఫాదర్ అని. మరి ఇప్పుడు ఇదే ప్రాసెస్ లో మీరు విజయసాయి రెడ్డి గారికి కాల్ చేసి ఉండాలి కదా, అంటే మీకు పరిచయం ఉన్నారు అన్న మెసేజ్ పెట్టాను. రెస్పాన్స్ ఇచ్చారు. ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర. నిన్న మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది. విజయసాయి రెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టారు. ఆయన కూడా పెట్టిన సార్ ఇట్లా మీ పేరు వస్తూ ఉంది, సుభాష్ రెడ్డి గారి పేరు వస్తూ ఉంది, ఇది ఎట్లా సార్ ఇష్యూ రిజాల్వ్ చేయాలంటే, సార్ ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత కలుద్దాం మదన్ గారు చూద్దామన్నారు. తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక మెసేజ్ పెట్టారు, నేను పర్సనల్ ఇష్యూస్లో హెల్ప్ చేయదలుచుకోవట్లేదు అని ఇంకొక మెసేజ్ పెట్టారు. ఏదేమైనప్పటికీ సుభాష్ రెడ్డి గారు కూడా నేను కాదు అంటారు, శాంతి ఏమో ఆయన పేరు చెప్పింది. ఈ కన్ఫ్యూజన్లో విజయసాయి రెడ్డి సారా, సుభాష్ గారా, లేకపోతే 12 నెలలు నేనని చెప్పింది. ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బాబు యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఆ బాబు రేపు రాబోయే కాలంలో సభ్యసమాజంలో ఆత్మగౌరవంగా బతకాలంటే క్లినికల్గా ఒక రిపోర్ట్ తీసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకుంటే ఇట్ విల్ బి. ప్రస్తుతం మీకు 2 ఆడపిల్లలు, 4వ తరగతి అన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే ఇప్పుడు తల్లి ప్రేమ కావాలి, మీ ప్రేమ కావాలి, అలాగని ఇప్పుడు హాస్టల్లో ఉన్న అదొక రకమైన రుగ్మత ఉంటుంది, లోన్ అవుతారు. మరి ఎలా సార్ ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మదర్ ఈజ్ అన్ అసిస్టెంట్ కమిషనర్, గ్రూప్ 1 ఆఫీసర్. ఆమె కాన్షియస్గానే చేసింది. షీఈ్ నాట్ ఎ చైల్డ్, షీఈ్ నాట్ ఎ కిడ్, కాన్షియస్గానే చేసింది. మరి కాన్షియస్గా ఏ ఉద్దేశంతో చేసిందో నాకు తెలియదు. అంటే మనీ కోసమో, మరి సెక్స్ కోసమో, లేదా ఇంకోటి నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. నేనంటే ఇష్టం లేకపోతే షీ కెన్ ఫైట్, షీ కెన్ టేక్ ద డైవర్స్. 11 ఏళ్ళు సంసారం చేసింది, మా అయితే ఏ గొడవలు లేవు. షీ కెన్ అంటే లీగల్గా ఫైట్ చేసి డైవర్స్ తీసుకొని షీ మైట్ హ్యావ్ స్టార్టెడ్ ద అదర్ లైఫ్ విత్ అదర్ పర్సన్. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే. భర్త లీగల్గా హస్బెండ్ అయి ఉండగా, 2 ఆడపిల్లలు ఉండగా, ఇంకొక మగ బిడ్డను కని నాకు తెలియకుండా, పైగా నన్ను మోసం చేసి ఆ బిడ్డ నా బిడ్డ అని 12 ఏళ్ళు నాకు చెప్పి, కాదు ఐవీఎఫ్ అని చెప్పి ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించకుండా మళ్ళీ ఐవీఎఫ్ ఫలాని విజయసాయి రెడ్డి గారితో చేయించుకున్నాను, కాదు ఫిజికల్ రిలేషన్ అని, లేదు విజయసాయి రెడ్డి గారి కోసమే కన్నానని, ఇవన్నీ కాదని నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంకొక పేరు రావడం, ఆ పేరు వచ్చిన తర్వాత ఆయననేమో నేను కాదనడం, ఈమెనేమో ఆయనే అనడం, ఫోటోలు రిలీజ్ చేయడం. అసలు ఆ ఫోటోలు నిజమా డమ్మీనా, అంటే ఫోజ్ కోసం ఇచ్చిన ఫోటోలా, నిజమైన ఫోటోలతో మరి తండ్రి ముందుకు రావాలి కదా. ఇంత డ్యామేజ్ అవుతా ఉంది. తన భార్యకే కదా డ్యామేజ్ అవుతా ఉంది, శాంతికే కదా డ్యామేజ్ అవుతుంది. మరి తన భార్యకే డ్యామేజ్ అవుతున్నప్పుడు హస్బెండ్ ఎందుకు బయటకు రావట్లేదు? ముందుకు బయటకు వచ్చి చెప్పండి, ఎస్ నేనే ఫాదర్ని, డిఎన్ఏ టెస్ట్కి రెడీ, వచ్చి ప్రూవ్ చేసుకుంటే ఇష్యూస్ ఉండవు కదా. ఎందుకు బయటకు రావట్లేదు? అతను ఆల్రెడీ మ్యారీడ్, అతనికి డైవర్స్ తీసుకోలేదు. తనకు 9th క్లాస్ కూతురు ఉంది. వాళ్ళ వైఫ్ కూడా మేబీ రిటైర్డ్ జడ్జి అనుకుంటారు, మోనికా గారు. వాళ్ళు కూడా ఇక్కడ రవీంద్ర భారతి వెనకాల గల్లీలో ఉంటారని విన్నా నేను. సో మరి వాళ్ళే ముందుకు వచ్చి
దెర్ ఇస్ ఎ వన్ ఛాన్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చెప్పొచ్చు సుభాష్ రెడ్డి గారు. ఫర్దర్ గా మీ ఫైట్ ఏంటి సార్? ఇప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది ఇందులో. అటు సుభాష్ గారు బయటికి రావట్లేదు, మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మీడియా ముందర, అటు వాళ్ళు అంటే శాంతి గారు మాట్లాడుతున్నారు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు మొత్తానికి మీరు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు? అటు పిల్లలకు కానీ ఇప్పుడు డివోర్స్ తీసుకుంటా అంటున్నారు, మొత్తానికి ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు లీగల్గా? మేడం లీగల్గా అయితే కంపల్సరీగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే కోర్టుని మీ ద్వారా, దయచేసి ఇష్యూ చాలా సెన్సిటివ్ కాబట్టి ఒక సిచ్యువేషన్ని గ్రావిటీని గమనించి నేనైతే లీగల్గా అంటే ఇవాళ రేపో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఎ లీగల్ సమ్మన్స్ టు ఆల్ ద పీపుల్ హూ ఐఎమ్ డౌటింగ్ యాజ్ పర్ ద శాంతిస్ డిస్కషన్. వాళ్ళకి లీగల్ నోటీస్ ఇస్తాను గ్యారంటీగా. లీగల్ ఫైట్ ఉంటుంది. ఫాదర్ ఆ బేబీకి రియల్ ఫాదర్ ఎవరో త్రూ DNA టెస్ట్ తెలిసినంత వరకు లీగల్ ఫైట్ ఆపను. ఇంకొకటి, ఈ ప్రయాణంలో నాకు కూడా కొంత థ్రెట్ ఉందని నేను భావిస్తున్నాను. పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు కాబట్టి దీంట్లో నేను కూడా ఇవాళ సాయంత్రం లోపల ఆంధ్రప్రదేశ్ DGP గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి నాకు రక్షణ కోసం ఒక లెటర్ పెట్టుకోండి. ఈ యొక్క ఇష్యూ కూడా తొందరగా సాల్వ్ అయిపోతే ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా సుభాష్ రెడ్డి గారు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు బయటకు వచ్చి తన స్టాండ్ ఏంటో కూడా చెప్పి, విజయసాయి రెడ్డి సార్ కూడా తన స్టాండ్ ఏంటో DNA టెస్ట్ స్టాండ్ చెప్పేసి అందరూ DNA టెస్ట్కి వస్తే క్లారిటీ వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే ఒక పక్క ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూలో మనం చూస్తుంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉన్నది అకార్డింగ్ టు ఆవిడ హస్బెండ్ మధుమోహన్ సార్ ద్వారా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అసలు స్టాండ్ ఏంటి? అటు విజయసాయి రెడ్డి మాట్లాడతారా లేదా, ఇటు శాంతి మాట్లాడతారా లేదా, ఇటు మధ్యలో వచ్చిన ఎవరైతే ఉన్నారో సుభాష్ ఆయన కూడా వచ్చి మీడియా ముందరనా లేకపోతే లీగల్ అంటే DNA టెస్టా ఏదో ఒకటి చేసి ఇదంతా ఒక రకమైన అంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక చిన్న పిల్లలు, వాళ్ళకి ఇప్పటికీ ఏం తెలియదు, కానీ ఫ్యూచర్లో ఇవన్నీ వాళ్ళకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలి. అంటే మీడియా వాళ్ళని అంటే వాళ్ళనే టార్గెట్ చేస్తుంది అని కాకుండా అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి